హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. సో మన లక్కీ డెలివరీ అయితే అయిపోయిందండి. డెలివరీ అయింది. సో పప్పీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని పప్పీస్ పుట్టాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో అయితే మనకు ఈ మధ్య కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగిందండి. సో అయితే వాళ్ళు నాకు ఒకటే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఏమంటున్నారంటే సార్ మీ వీడియోస్ చూసి మేము నేర్పిస్తున్నాము, అయితే మా పప్పీస్ ఒక బాల్ లాంటిది తీసుకొని దాన్ని త్రో చేస్తే వెళ్తుంది కానీ తిరిగి మా దగ్గరకు తీసుకురావట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. దీని మీద నేను వీడియోస్ ఇంతకుముందు చేశానండి. అయితే వాళ్ళకు ఆ వీడియోస్ అనేది సో మళ్ళీ ఒకసారి చేస్తారా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా బాగా అని అన్నారు. సో మళ్ళీ ఒక వీడియో మీకు చేయబోతున్నానండి. యాక్చువల్గా అంటే బెయిలీకి మనం స్టార్ట్ చేసామండి. అంటే దీన్ని ఆబ్జెక్ట్ రిట్రైవింగ్ అంటాము, లేకుంటే మనము గెట్ ఇట్, ఫెచ్ ఎలాంటి వర్డ్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో అయితే ఫస్ట్ మనం ఒక కమాండ్ నేర్పిస్తేప్పుడు ఆ కమాండ్ని ఎలా ఇనిషియేట్ చేయాలి, అసలు వర్డ్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేసి డీటెయిల్గా మీకు ఈ వీడియో నేను చూపిస్తాను. ఇందులో మీకు 2 స్టెప్స్ చూపిస్తానండి. బెయిలీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో బెయిలీ అయితే ఆల్రెడీగా సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో రాకీకి ఫస్ట్ టైం అండి, ఎందుకంటే మనం రాకీ ట్రైనింగ్ అనేది స్టాప్ చేసేసామన్నమాట. సో మళ్ళీ హీఈస్ బ్యాక్ టు ట్రైన్ రాకీ. సో రాకీతో ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూడండి. సో ఆ తర్వాత అలా కంటిన్యూస్గా బెయిలీతో కూడా నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి కూడా చూపిస్తాను మీకు. సో 2 స్టెప్పులు ఉంటుంది ఈ వీడియోలో. సో ఫర్దర్ స్టెప్స్ మిగతా వీడియోస్లో నేను చూపిస్తానండి, ఓకేనా. సో లెట్స్ ట్రైన్ యువర్ డాగ్ విత్ బాలు స్కైనెన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీతో ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ఉండాలండి రాకీ. ఎస్, గుడ్ జాబ్. సో పప్పీ ఆబ్జెక్ట్ వైపుకి మూవ్ అవ్వగానే ఎస్ అంటూ రివార్డ్ ఇవ్వండి. ఎటువంటి కమాండ్ వర్డ్ కానీ మీరు యూజ్ చేయకండి. రాకీ ఎస్, గుడ్ జాబ్. ఎస్, మీరు వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా రాకీ ఎస్, గుడ్ జాబ్. జస్ట్ టచ్ చేసి చాలు, మూవ్ అయినా చాలు. ఇప్పుడు రాకీ టచ్ చేస్తుంది, జస్ట్ మూవ్ అయినా చాలు. మీ పప్పీస్కో ఫర్ ఎగ్జాంపుల్ అలా డిస్ట్రాక్ట్ అవుతే ఎస్ చూడండి, ఎస్ ఎస్ అంటూ రివార్డ్ ఇవ్వాలి. సో ఈ విధంగా కొన్ని సెషన్స్ మనం చేస్తూ పోవాలండి. వర్డ్ అనేది మనకు అసలు ఇంట్రడ్యూస్ చేయకూడదు కొన్ని సెషన్స్ వరకు. ఎస్, గుడ్ జాబ్. సో జస్ట్ దీన్ని ఏమంటాం అంటే లూరింగ్ అంటాం. లూరింగ్ అంటే షేపింగ్ ద బిహేవియర్. రాకీ ఎస్, దాట్స్ గుడ్ బాయ్ రాకీ, గుడ్ బాయ్, గుడ్ జాబ్, యూఆర్ గుడ్ బాయ్. సో డాగ్ని ఫుడ్ రివార్డ్తో పాటు ప్రైజ్ కూడా అంటే మెచ్చుకోవాలంట బాగా. గుడ్ బాయ్ రాకీ, యూ డన్ ఏ గుడ్ జాబ్. రాకీ రెడీ, ఎస్, గుడ్ జాబ్. సో ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు ఇలా పెట్టాలన్నమాట. లక్కీ ఎస్, దాట్స్ గుడ్. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇప్పుడు మీకు సెకండ్ స్టెప్ బెయిలీతో చూపిద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ స్టెప్ అండి ఎలా చేయాలంటే బెయిలీ. సో వర్డ్ యూజ్ చేసి మీరు కొన్ని సెన్సెస్ అయిపోయిన తర్వాత వర్డ్ యూజ్ చేయాలి. బెయిలీ బెయిలీ ఫెచ్. ఎస్ ఎస్, గుడ్ జాబ్. సో మనము పప్పీ మౌత్లో ఉండగానే మనం పట్టుకొని కొద్దిగా దానికి ఎంకరేజ్మెంట్ చేస్తూ పోవాలన్నమాట. బెయిలీ ఫెచ్ 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 ఫెచ్. ఎస్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకసారి చూడండి. బెయిలీ రెడీ. ఫస్ట్ పప్పీకి నోటికి అందించండి. బెయిలీ, కమ్ ఆన్ బెయిలీ, గుడ్ జాబ్. బెయిలీ బెయిలీ ఫెచ్ 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 ఫెచ్. ఎస్, గుడ్ జాబ్, దట్స్ గుడ్ బెయిలీ, షబాస్. సో ఈ విధంగా మనము సెకండ్ స్టెప్ చేయాల్సి ఉంటుంది. బెయిలీ, ఆర్ యు రెడీ? కమ్ ఆన్, కమ్ ఆన్, గుడ్ బాయ్. బెయిలీ కమ్, గుడ్ బాయ్. బెయిలీ రెడీ. ఫెచ్, కమ్ ఆన్, ఫెచ్ ఫెచ్ ఫెచ్. ఎస్, దట్స్ గుడ్ జాబ్. ఎస్ ఎస్, గుడ్ బాయ్ బెయిలీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది సెకండ్ స్టెప్ అండి. సో ఈ విధంగా స్టెప్స్ వైజ్గా మనం కొన్ని సెషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ డాగ్కి అనేది ఈ రిట్రైవింగ్, ఆబ్జెక్ట్ రిట్రైవింగ్ అనేది మనం నేర్పించాలండి. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ లైక్ మై వీడియోస్ అండ్ మేబీ నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.